గత ఏడాది అక్టోబర్లో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ మీద చేసినటువంటి మిసైల్ రాకెట్ లాంచర్ల దాడికి ప్రతిఫలంగా ఇజ్రాయిల్ చాలా ఘాటుగానే స్పందించింది. అప్పటి నుంచి పాలస్తీనా అలాగే హమాస్ తీవ్రవాదుల మీద గాజా స్ట్రిప్లో భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. హమాస్లో ఒక్క తీవ్రవాదిని కూడా లేకుండా చేస్తాము అని చెప్పి తేల్చి చెప్పింది. దానికి తగ్గట్టుగానే హమాస్ హెడ్ని ఇప్పటికే లేపేయడం జరిగింది. దీంట్లో భాగంగానే హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ మీద కూడా ఇజ్రాయిల్ దాడులు, దీనికి ప్రతిఫలంగా ఇరాన్ వారి మీద యుద్ధం ప్రకటించడం. సో ఓవరాల్గా ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్యలో యుద్ధం మొదలవుతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో పాశ్చాత్య దేశాల జోక్యంతో కొద్దిగా వెనకబడినటువంటి పరిస్థితి. సో ఇది కొంచెం తగ్గింది. అయితే ఇప్పుడు కొత్త అంశం ఏంటి అంటే ఇజ్రాయిల్ హెజ్బుల్లా హెడ్ని లేపేయటం జరిగింది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనికులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి హెజ్బుల్లాకి సంబంధించినటువంటి హెడ్ని లేపేశారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి తాజా సమాచారం. ఇటీవలే హెజ్బుల్లాకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేత మరణించడం జరిగింది. దాని తర్వాత ఉద్రిక్తతలు కాస్త ఎక్కువైనప్పటికీ కూడా మరలా ఇజ్రాయిల్ ఇదే చర్యను చేపట్టడం, హెజ్బుల్లా తీవ్రవాదుల్లో ముఖ్యమైనటువంటి సీనియర్ టాప్ కమాండర్ని హత్య చేశారు ఇజ్రాయిల్ సైనికులు అనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక పాలస్తీనా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యలో గొడవలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి.